Vida
అంటే కుండల పోసేది గంగా కూరట్ల పోసేది గంగా అంటలు వాపేది గంగా ముట్టలు వాపేది గంగా తలకు పోసుకునేది గంగా తాను ఆడేది గంగరా గంగా 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 అంటే నాయన గంగా బాతన ఎత్తే ఆయన 7 పోతులైనా 7 మాకులైన గంగా బాతన కూడా పోదు నాయన జగము గడియన ఉన్నదిరా తోడ గద్దన వెళ్ళి విగ్గన విగ్గన అంటే పూటల విగ్గన కుందెల రూపం లేదా విగ్గన లేదు వర్ణమేరా వండుకుంటే విగ్గన కామరాజవరోడా భారవతి గోరా 10,000 జనార్ది దేవతల పూజలు చేస్తే 7 పొద్దులైనా దేవన దేవతల పూజలు 7 మాపులైన దేవన దేవతల పూజలు బహురా నాటి రోజు లోపల నాయన ఆత్మగల్ల చక్కని గ్రామం లోపల మరి ఆత్మగల్ల రాజయ్య లేపాయనా ఏడిగా మాతని ఎడగా రాడనా ఓనా రాజయ్య ఏదో నత్తవేనా నాన్న ఏ దారి నత్తవేనా నానా నీ బిడ్డలు చూస్తాను నానా నా బిడ్డలారా 2 బిడ్డలారా నా కొడుక నేను వెళ్ళిపోతాన్న తిరుపతి పోతలేను తిరిగి వల్ల నేను రానురా మగళ్ళ రాజయ్య వెళ్ళిపోగా రాజయ్యకి ఏమి గాలికి వచ్చినాయి ఆయన ఇంకా కట్టుకున్న ఇల్లు వారికి వచ్చిందా పెట్టుకున్న పొయ్యి వారికి వచ్చిందా ఇంకా 2 బిడ్డలు వారికి వచ్చిండు నాయన కడుపు ఆరగన్నగా కొడుకు వారికి వచ్చిన నాయన ఓవా బాయను పోతన్నవా నీ చేతుల గాజులు తీసి చెర్రల్లో పోసి నీ బరడు కొమ్ము బండలు కలిపి బామా ఇక నేను పోతన్నవామా నా బాగి నీరు దాని బామా తినేటి అన్నం నాకు బాగి లేక బాయనే బామా మన వల్ల నేను రాను మరి చెప్ప నేను రానా ఆత్మగల్ల రాజయ్య పేరు మీద తింట పోతుంది నాయన తాగుతా పోతుంది 10 గాలు పోసుకొని పండుగ చేసుకుంటే తింటారు తాగుతారు ఎవరికి వారు వెళ్ళిపోతారు ఊరెళ్ళి గుళ్ళలో ఏగేరవడోల మూత కాలి గర్జనాలం గుళ్ళలో ఏగేరవడోల మూత కాలి గర్జనాలం ఆత్మగల్ల మాతని పేరు మీద రాజయ్య పేరు మీద రామరమ్మన్న కీర్తన మా తండ్రి రాజయ్య చల్లగా సర్గలోకం వెళ్ళిపోవాలని ఎల్లమ్మ గర్భవాసం చూసిన పరశురాముడు రామన్న చల్లగా సర్గలోకం వెళ్ళిపోయినట్టు చల్ల రామ 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 అంట రామభజన చేస్తాం అన్నాన్ని పెట్టి చేసుకుని చల్లగా రాజయ్య సర్గలోకం వెళ్ళిపోవాలని ఆయన ఆత్మగల్ల రాజయ్య పేరు మీద ఏం కథ చెప్పు అంటారు చెప్పు హారి వెళ్ళ సంజారాన్ని